97వ అకాడమీ అవార్డ్స్, వాటినే ఆస్కార్ అవార్డ్స్ అని కూడా అంటాం, మార్చి 2వ తారీఖు హాలీవుడ్ లో ఈవెంట్ జరిగిందనమాట. 2024లో ఏదైతే ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయో వాటిని హానర్ చేస్తూ అతి పెద్ద అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్ ప్రకటించారు. బెస్ట్ పిక్చర్ గా అనోరా, దీని ప్రొడ్యూసర్స్ ఎలెక్స్ కోకో, సమంతా క్వాన్, షాన్ బేకర్ అన్నమాట. అనోరా పిక్చర్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ అవార్డు వచ్చింది. అనోరాలో షాన్ బేకర్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు కూడా వచ్చింది అనమాట. అనోరాలో స్టోరీ టెల్లింగ్ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని చెప్పి ఆస్కార్ వాళ్ళు వర్ణించారనమాట. తర్వాత బెస్ట్ డైరెక్టర్ షాన్ బేకర్, అనోరా మూవీకి సంబంధించి. షాన్ బేకర్ చాలా అద్భుతంగా ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. ఒక స్టోరీని పర్సనల్ ఎమోషనల్ యాంగిల్స్ నరేటివ్స్ తో ఎలా ముందుకు తీసుకెళ్లారని సంబంధించి షాన్ బేకర్ కి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చిందనమాట. తర్వాత బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ ఎడ్రియన్ బ్రాడీకి వచ్చింది. ఎడ్రియన్ బ్రాడీ బ్రూటలిస్ట్ మూవీలో ఒక కాంప్లెక్స్ రోల్, క్లిష్టమైన రోల్, చాలా అద్భుతంగా తన యాక్టింగ్ వర్సటిలిటీ, యాక్టింగ్ లో విభిన్నత చూపిస్తూ ముందుకు తీసుకెళ్లాడంట. అందుకనే ఎడ్రియన్ బ్రాడీకి బ్రూటలిస్ట్ మూవీకి సంబంధించి బెస్ట్ యాక్టర్ ఇన్ ఏ లీడింగ్ రోల్ అవార్డు వచ్చిందనమాట. తర్వాత బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్ మైకీ మాడిసన్, అనోరా మూవీ అగైన్. మైకీ మాడిసన్ ఈ అమ్మాయి చాలా అద్భుతంగా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ చూపించిందంట. అందుకనే ముఖ్యంగా ఒక ట్రాన్స్ఫర్మేటివ్, డీప్లీ ట్రాన్స్ఫర్మేటివ్ క్యారెక్టర్, చాలా అద్భుతంగా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ లీడ్ ప్లే చేస్తూ ఒక క్యారెక్టర్ లో జీవించిందంట అసలు యాక్చువల్ గా. అందుకనే ఈవిడికి మైకీ మాడిసన్ కి అనోరా మూవీకి బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఏ లీడింగ్ రోల్ అవార్డు వచ్చిందనమాట.